హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. జ్యోతిరెడ్డి 7 ఛానల్ చూస్తున్న వారందరికీ ఈరోజు మన ఛానల్లో వచ్చేసి చూడండి, ఈరోజు మంగళవారం నాడు రేణుకా ఎల్లమ్మ తల్లికి ఇలా పూజ చేసుకోవడం జరిగిందనమాట. మన పూజా విధానం మొత్తం చూపిస్తాను చూడండి, ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా అంతా చూడండి. మీరు ఖచ్చితంగా రేణుకా ఎల్లమ్మ తల్లి భక్తులు ఉన్నట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, ప్రతి ఒక్కరు రేణుకా ఎల్లమ్మ కోసము. చూడండి, ఓవరాల్గా మనమంతా ఇలా పూజ చేసుకున్నాం. ఫైనల్గా పూజ అయిపోయింది అనమాట. చూడండి, ఇలా దీపాలు పెట్టేసుకొని అమ్మవారికి ఏపతోరణాలతో అలంకరణ వేసుకొని చూసారు కదా, ఇలా కలశం ఏర్పాటు చేసుకొని అమ్మవారికి చక్కగా పూజ చేసుకున్నాం అనమాట. ఇలా మార్నింగే పొద్దున్నే సూర్యోదయం అయిపోయిన తల్లికి ఇలా పూజ చేసుకుంటే చాలా మనసుకు ప్రశాంతంగా అనిపిస్తుంది అనమాట. మీలో ఎంతమంది ఇలా పొద్దున్నే పూజ చేసుకున్న వాళ్ళు ఉన్నారు కామెంట్ చేయండి. అలానే మన ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. చూసారు కదా, అమ్మవారికి ఇలా దీపాలు పెట్టుకొని చక్కగా మనశ్శాంతిగా అగరవత్తులు వెలిగించుకొని ధూపం పెట్టేసుకొని అలంకరణ వేసుకున్నాము. ఇలా వచ్చేసి ఒక బౌల్లో వాటర్ పోసి యాప రెబ్బలు ఉంటాయి కదా, యాపాకులు, అవి వేసుకుంటే చాలా ఇంటికి బ్యాడ్ ఎనర్జీ పోయి మంచి ఎనర్జీ వస్తుందన్నమాట. ఇంట్లో బాగా పీస్ ఆఫ్ మైండ్ వస్తుంది, ఎలాంటి దుష్ట శక్తులు రాకుండా ఉంటాయి. ప్రతి ఒక్కరు ఇలానే పెట్టుకోండి, చాలా మంచిది. ఇలా యాపాకులు వాటర్లో వేసి పెట్టుకోవటం వల్ల చాలా మంచిదన్నమాట. పక్కనే చూడండి దుర్గామాతని కూడా పెట్టేసుకున్నాం అనమాట. చాలా అలంకరణ. ఈ విభూది వచ్చేసి మన బ్రహ్మంగారి మఠంలో కొన్నాం కదా, అది ఇక్కడ పెట్టుకున్నాం అనమాట. మేము ఈ విభూదితోనే పూజ చేసుకుంటాము. ఎప్పుడు పోయినా బ్రహ్మంగారి మఠం ఖచ్చితంగా కుంకుమ ఇలా విభూది తీసుకొచ్చుకుంటాం అనమాట. ఏం తెచ్చుకోకపోయినా ఇది మాత్రం కంపల్సరీ తెచ్చుకుంటాము. చూసారు కదా, అమ్మవారిని ఏపాకుతో కలశం ఏర్పాటు చేసుకున్నాం. ఇలానే అమ్మవారి టెంపుల్కి అంటే మేము పూజా గదిని ఒక టెంపుల్ లాగా భావిస్తాం అనమాట. దానికి యాపతోరణాలతో కట్టుకున్నాము. చూడండి, మా దేవాలయం ఎంత శుభ్రంగా అంత నీట్గా ఉందో. ఇలా మొత్తం అన్నీ పెట్టేసుకున్నాం అనమాట. రేణుకా ఎల్లమ్మ తల్లి చూడండి, చాలా చక్కగా రెడీ చేసాం కదా. బాగా అమ్మవారి ఆశీర్వాదం మీరు కూడా తీసుకోండి. అమ్మవారి అనుగ్రహం మా పైన మీ పైన కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అనమాట. చూడండి, అమ్మవారు యాపతోరణాలతో అమ్మవారు చాలా సంతోషంగా వెలిగిపోతుంది కదా అమ్మవారు. చూడండి, ఇలా ప్రతి మంగళవారం నేను పూజ చేసుకుంటాను అనమాట రేణుకా ఎల్లమ్మ తల్లికి. చాలా చక్కగా చూడండి. బాగా అమ్మవారికి సింపుల్ నెక్లెస్ వేసాను అనమాట. ఇలా సింపుల్ బుట్టలు పెట్టాను అమ్మవారికి. చూడండి, సింపుల్గా రెడీ చేసిన అమ్మవారు చాలా చక్కగా ఉందన్నమాట. అమ్మవారికి దిష్టి కూడా తగలకూడదని దిష్టి చుక్క కూడా పెట్టాను అనమాట. చూసారు కదా, ఇలానే పొద్దున్నే మన గడప కూడా ఇలానే మంగళవారం నాడు ఖచ్చితంగా పూజించుకుంటాం అనమాట. ఇలా గడప దగ్గర ముగ్గు వేసుకోవాలా. గడప మహాలక్ష్మితో సమానం కాబట్టి మనము ఖచ్చితంగా గడప అనేది మనం పూజించుకోవాలన్నమాట. గడపకు కూడా మేము యాపతోరణాలు కట్టుకుంటాం ప్రతి మంగళవారము. మాకు ఖచ్చితంగా యాపతోరణాలు ఉండాల్సిందే. మా గడపకు వచ్చేసి ఇలా మొత్తం అంతా మేము గడప పూజించుకుంటాము. తర్వాత వచ్చేసి కలబందను కూడా పూజిస్తాము. కలబందలో కూడా మనకి ప్రతి ఒక్క దేవతలు ఉంటారు కదా, అందుకోసమని కలబందను కూడా మనం ఖచ్చితంగా పూజించుకోవాలి. ఇలాగా మొత్తం ముగ్గు వేసుకొని అలంకరణ వేసుకుంటామన్నమాట. ఇంటి ముందర కూడా చూడండి, నేను తామర పుష్పంతో వేసుకున్నాను. అంతే ఫ్రెండ్స్, బాయ్.